పోలవరాన్ని మేము సర్వనాశనం చేసేమనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు నిన్న పెద్దాపురం వేదిక మీదుగా చెప్పాడు. చంద్రబాబు నాయుడుకి అసలు అబద్ధం ఆడటంలో వెనక ముందు ఆడు సిగ్గు శరం కూడా లేదు. పోలవరాన్ని నేను మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నా, మేధావులకు చెప్తున్నా, రాష్ట్ర ప్రజానీకం పోలవరం పూర్తి కావాలి, సముద్రం పాలవుతున్నటువంటి నీరు పొలాల్లోకి ప్రవహించాలి అని ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి, మేధావులకి నేను ఇవాళ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు పోలవరం ఈ దుస్థితికి పడిపోయిందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం. కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం వల్లనే పోలవరం జాప్యం జరుగుతూ ఉంది. పోలవరం సంక్షోభంలో పడిపోయింది. పోలవరం అసలు పూర్తవుతుందా లేదా అనేటువంటి భావన ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి కలుగుతుంది. ఈ పాపానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివి తక్కువతనం వల్ల మాత్రమే ఇది జరిగిందనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాదు అని చెప్పే వాళ్ళకి నేను సవాలు విసురుతున్నాను. వారితో నేను చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చర్చకు సిద్ధమైన వారు రావచ్చు. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి నిమ్మల రామానాయుడు గారు కానీ, ఎవరైనా సరే వారు చర్చకు పిలిస్తే వచ్చి నిరూపిస్తాను. ఇది వాస్తవం. మొదటి విషయాన్ని ఏం చెప్తానంటే, ఇది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ తగుదనమ్మా నేను చేస్తానని ఎందుకు వచ్చిందో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేదు. పాదయాత్రలు అంటే రోజు 2019లో పాదయాత్రలో ఆయన పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళినప్పుడు ఇక్కడ పోలవరం ప్రాజెక్టును చూసి ఆ రోజు మీ పత్రికా విలేకరులతో ఆయన కూడా మాట్లాడాడు. పోలవరం ప్రాజెక్టు అసలు నిర్మాణం కావట్లేదు, వృధాగా డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అంటే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. డయాఫ్రమ్ వాల్ అంటే భూమి లోపల, అంటే ఇప్పుడు ఏదైతే మనం నేల మీద ఉన్నామో అక్కడి నుంచి 100 మీటర్ల అడుగు నుంచి నిర్మాణం చేసుకొస్తారు. భూమిలో నిర్మాణం అవుతుంది డయాఫ్రమ్ వాల్. అంచేత ఈయన పోలవరం ప్రాజెక్టు కాడికి వెళ్ళేటప్పటికి డయాఫ్రమ్ వాల్ అంటే ఏదో చైనా వాల్ మాదిరిగా పెద్ద గోడలాగా కనిపిస్తుంది అనుకున్నాడు ఈయన. తీరా చూస్తే అక్కడ ఏ గోడ కనపడలేదు. దాంతో అసలు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కాలేదన్నాడు ఆయన. అది భూమిలో ఉంటుంది. అంటే 100 మీటర్ల లోతున డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తారు. అంటే డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కడతారో కూడా తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. డయాఫ్రమ్ వాల్ ఏ ప్రాజెక్టుకు ఉంటుందో తెలియనటువంటి వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి రెండవ కృష్ణుడు అంబటి రాంబాబు గారు. వీళ్ళు మాట్లాడతారు. అంబటి రాంబాబు గారు అయితే ఇంకొక విషయంలో కూడా చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి అని చెప్పారు. అటువంటి వ్యక్తులు ఈరోజు వచ్చి మీడియా ఉంది, మైక్ ఉంది, మా సోషల్ మీడియా ఉంది, మా పేటీఎం మ్యాచ్ ఉంది అని ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అది ఇటువంటి వ్యక్తులకి, ఇటువంటి వాళ్ళకి ఆ యొక్క పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు. నీకు 5 సంవత్సరాల సమయం ఇచ్చారు, వెనక్కి నెట్టేసావు, పోలవరాన్ని ముంచేసావు, ప్రశ్నార్థకం చేసావు, ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేనని చేతులు ఎత్తేసావు నువ్వు. కానీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చాక 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్ చేశారు. 16 సార్లు మాతో రివ్యూ చేశారు ఈ సంవత్సరం కాలంలో. రేపు 2025 డిసెంబర్ కల్లా ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. 25 డిసెంబర్ కల్లా, 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుని పనిచేస్తూ ఉంటే ఇవాళ అటువంటి పోలవరం ప్రాజెక్టుని 5 సంవత్సరాలు ముంచేసినటువంటి నువ్వు ఈరోజు ఎట్లా మాట్లాడుతుంటావు అంటే, అంబటి రాంబాబు గారు అంటే అబద్ధాలు అందివేయడంలో ఆయనకు మంచి అందివేసిన చెయ్య. అబద్ధాలు చెప్పడంలో ఆయన మించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు లేనిటువంటి పరిస్థితి. ఆ వైసీపీ నాయకత్వం అంతా కూడా అదే రకమైనటువంటి